హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామందైతే అడుగుతున్నారు యూకేలో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అని. సో, వాళ్ళేదో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి యూకేలో లండన్ స్ట్రీట్ అండ్ యూరోప్ ట్రిప్స్ అండ్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ చూసి ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. కానీ యూకేలో లైఫ్ ఎలా ఉంటదో మాకు మాత్రమే తెలుసు. 1 ఇయర్ గడిపాం కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వీడియోలో ఎక్స్‌పెక్టేషన్స్, రియాలిటీ అండ్ గుడ్ అండ్ సాడ్ అగ్లీ. సో, ఇవన్నీ జెన్యూన్‌గా అయితే మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకైతే చూడండి. నాకైతే ఒక అన్న తెలుసిక్కడ. అన్నని 2 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. అన్నని ఒకరోజు నేను అడిగాను అసలు, "అన్న 2 ఇయర్స్ నుంచి ఉంటున్నావు గదా! అసలు నీ లైఫ్ స్టైల్ ఏంటి? అసలు నీ ఎక్స్‌పెక్టేషన్స్ అసలు ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? ఏంటి?" అని అడిగాను. నాకు 2 ఇయర్స్ నుంచి ఒక అన్న తెలుసిక్కడ. అన్నని అడిగాను, "అన్న స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఏమన్నా చెప్తావా?" అని అడిగాను. "సరే చెప్పు ఏం కావాలని" అన్నాడు. కానీ వీడియో చేయమంటే వీడియో కాల్ అయితే వద్దన్నాడు. సో, అయితే నేను కనెక్ట్ చేసి వీడియోలో మాట్లాడి నీకు అది డౌన్‌లోడ్ చేసి పెట్టేవాడిని. కాకపోతే అన్న కొన్ని మాటలైతే చెప్పాడు. "యూకే అంటే లగ్జరీ లైఫ్ కాదురా. పార్టీస్, ఫ్రెండ్స్, చిల్ ఇవన్నీ అనుకుంటున్నారేమో అలాంటివి ఏమి ఉండవు. రియాలిటీలోకి వచ్చేలకే ఫస్ట్ షాక్ అవుతాం మనం. వెదర్ కండిషన్స్‌లో షాక్ అయిపోతాం. ఆల్మోస్ట్ రోజు క్లౌడీ రైన్ ఉంటది. సో, సన్‌లైట్ తక్కువగా ఉంటది. మూడ్ డౌన్ అవ్వడం కామన్‌గా ఉంటది మనకివన్నీ. అదయిపోయినాక అకామిడేషన్‌కొస్తే రెంట్ చాలా కాస్ట్‌లీగా ఉంటదంట. షేర్డ్ రూమ్స్, షేర్డ్ కిచెన్స్. ప్రైవసీ కొంచెం మిస్ అవుతాం అంటున్నాడు. అది నిజమే. నేను ఇక్కడికొచ్చాక చాలా వరకు ప్రైవసీ మిస్ అయ్యా. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఒకప్పుడు అని అనుకోండి. కానీ ఆమెతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాదు. అంటే పక్కన వాళ్ళుంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు. హెడ్‌సెట్ పెట్టుకొని మాట్లాడినా తెలుసుగా ఇయ్యం, ఇయ్యం అంటా ఉంటారు. అకాడమిక్ రియాలిటీస్. మన ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నాడు. యూకే స్టడీస్ ఈజీ అసైన్‌మెంట్స్ ఫాస్ట్‌గా అయిపోతాయి అని మనం అనుకుంటాం అంట. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా. కానీ రియాలిటీకొచ్చేసరికి అసైన్‌మెంట్స్ చాలా సీరియస్ తెలుసా ఇక్కడ. ప్రతి దానికి ప్లాగరిజం చూపిస్తది. వెరీ స్ట్రిక్ట్ అది. ఇంకోటి కాపీ రైట్స్ అండ్ కాపీ పేస్ట్ చేసి నువ్వు అందులో పెట్టావంటే కాపీరైట్ పడిద్ది. నువ్వు అసైన్‌మెంట్ ఫెయిల్ అయిపోతావు. ప్రొఫెసర్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి తెలుసా? ఆయనేదో మన ఫ్రెండ్లీగా ఉంటున్నాడులే అని చెప్పి తీసుకొచ్చి నోట్లో తిను, తిను, తిను అని స్టడీ ఎడ్యుకేషన్ చెప్పడు. చాలామంది మన ఇండియాలో చెప్తారు ఇక్కడ అసలు ఎవడు చెప్పడు. వాడు వస్తాడు స్క్రీన్ మీద చెప్తాడు వెళ్ళిపోతాడు ఆడ. పెద్ద మనకైతే ఏం చెప్పడు. ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉండే. నాకైతే ప్రాజెక్ట్ గురించే తెలీదు. నేనైతే అన్నని అడిగాను. ప్రాజెక్ట్ ఏందన్నా అంటే, వర్క్ చేసేవాళ్ళు ఉంటార్రా తమ్ముడు. కానీ కొంతమంది వర్క్ చేయనోళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు గూడా పాస్ అవుతారు. టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి ఫస్ట్ అది అవన్నీ చెప్పాడు. అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ గురించి అడిగాను. ఎక్స్‌పెక్టేషన్స్ మనం తెలుసుగా. మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏందంటే పార్ట్ టైమ్ జాబ్ ఈజీయే. మంత్లీ సేవింగ్స్ ఫుల్లు. వారానికి 250. ఒక వారం రూమ్ రెంట్‌కి పోయిద్ది. మిగతా 3 వారాలు ఇంటికి పంపిద్దాం అనుకుంటాం. కానీ అదేం జరగదీడ. రియాలిటీలోకి చూడండి. జాబ్ దొరకడం ఈజీ గాదు. సీవీ, రెజ్యూమ్ కాంపిటీషన్స్ చాలా మందుంటారు. దొరికిన జాబ్‌లో 12-20 అవర్స్ పర్ వీక్. వర్క్ సాలరీ మోస్ట్‌లీ రెంట్, గ్రోసరీస్, ట్రావెల్‌కే పోతాయి. ఈట్లికే పోతాయి మనకి. ఇప్పుడు నేను చెప్పినా నాకు తెలుసు అసలు ఈట్లికే పోతాయని. లగ్జరీ షాపింగ్ ట్రిప్స్‌కి వెళ్దాం అనుకుంటాం. ఓన్లీ బడ్జెట్ ఉంటేనే పాసిబుల్ ఇక్కడ. యమ్మ ఈడకొచ్చినాక ఒక షర్ట్ కొనాలమ్మ అలా జరిగిపోయింది. ఇప్పుడు లేడులే దూరం వెళ్ళిపోయాడు. ఇంకోటి కుకింగ్ నేర్చుకుంటేనే మనీ సేవ్ అవుతది మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో మనకి. నాకు ఈ కుకింగ్ రాదు, అది రాదు అంటే ఎవడు దేకడు మనల్ని. నువ్వు బయటికి పోయి తినాలన్నా 1500 15 పౌండ్లు అంటే 1500 ఎంతో ఉంది సుమారుగా. ప్రతిసారి తినలేముగా బయట. మనకంటూ మనం నేర్చుకోవాలి. ఫైనల్‌గా ఓ మాట చెప్పాడు. యూకే స్టూడెంట్ లైఫ్‌లో చాలా, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ ప్రతీదీ ఈజీగా తీసుకోవద్దు అని చెప్తున్నాడు. కానీ నువ్వు హార్డ్ వర్కర్ అయితే, స్ట్రగుల్స్ ఫేస్ చేయగలిగితే లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవుతది. మంచి డైలాగ్ చెప్పారు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ హానెస్ట్ స్టూడెంట్ లైఫ్ కంటెంట్. సో గైస్ మీరందరూ అయితే నా అకౌంట్‌ని ఫాలో చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిఖిల్ ఇన్ యూకే. బై గైస్.